పిత పుత్ర పవిత్రాత్మనామమున ఆమేన్. ఈరోజు మార్చి 30వ తారీఖు. లూకా సువార్త 15వ అధ్యాయము 1వ వచనము నుండి 3వ వచనం వరకు మరియు 11వ వచనము నుండి 32వ వచనం వరకు. సుంకరులు పాపులు అందరూ యేసు బోధనలను వినుటకు ఆయన వద్దకు వచ్చుచుండిరి. అది చూచి పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులు ఇతడు పాపులను చేరదీయిచు వారితో కలిసి భుజించుచున్నాడు అని సనుగుకొనసాగిరి. అప్పుడు యేసు వారికి ఒక ఉపమానము ఇట్లు చెప్పెను. యేసు ఇంకనూ వారితో ఇట్లనెను. ఒకనికి 2 కుమారులుండిరి. వారిలో చిన్నవాడు తండ్రితో, తండ్రి ఆస్తిలో నా భాగము నాకు పంచిపెట్టుము అనెను. తండ్రి అట్లే పంచి ఇచ్చెను. త్వరలోనే చిన్నవాడు తన ఆస్తిని సొమ్ము చేసుకొని దూరదేశమునకు వెళ్ళెను. అక్కడ భోగ విలాసములతో ఆ ధనమంతా దుర్వినియోగము చేసి తన ఆస్తినంతటిని మంట కలిపేను. అప్పుడు అచ్చట దారుణమైన కరువు దాపరించుటచే వాడు ఇబ్బందులు పడెను. అందుచేత వాడు ఆ దేశమున ఒక యజమానుని ఆశ్రయింపగా అతడు వానికి తన పొలములో పందులు మేపుటకు పంపెను. వాడు పందులు తిను పొట్టుతో పొట్ట నింపుకొన ఆశపడుచుండెను. కానీ ఎవరునూ ఏమీ ఇయ్యలేదు. అప్పుడు అతనికి కనువిప్పు కలిగి తనలో తాను ఇట్లనుకొనెను, నా తండ్రి వద్ద ఎందరో పనివారికి పుష్టిగా భోజనం లభించుచున్నది. కానీ నేనిక్కడ ఆకలికి మలమల మాడుచున్నాను. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకును నీకును ద్రోహం చేస్తిని. ఇప్పుడు నేను నీ కుమారుడను అనిపించుకొనదగును. నీ పని వారిలో ఒకనిగా పెట్టుకొనమని చెప్పెదను అని తలచెను. వాడు లేచి తన తండ్రి వద్దకు బయలుదేరెను. కాని వాడింకనూ దూరమున ఉండగానే తండ్రి అతనిని చూచి మనసు కరిగి పరిగెత్తి వెళ్ళి కుమారుడిని కౌగిలించుకొని ముద్దు పెట్టుకొనెను. కుమారుడు తండ్రితో, తండ్రి, నేను పరలోకమునకును నీకును ద్రోహం చేస్తిని. నేను నీ కుమారుడను అనిపించుకొనదగును అని పలికెను. కాని తండ్రి సేవకులతో, త్వరగా వీనికి మేలి వస్త్రములు కట్టబెట్టుడు, వ్రేలికి ఉంగరమును, కాళ్లకు చెప్పులను తొడుగుడు, క్రొవ్విన కోడెదూడను వధింపుడు, మనము విందారగించి వేడుకలు చేసుకొందము. ఏలన మరణించిన ఈ నా కుమారుడు మరలా బ్రతికెను, పోయినవాడు తిరిగి దొరికెను అని చెప్పెను. పిమ్మట వారు విందు చేసుకొనసాగిరి. అతని పెద్ద కుమారుడు పొలము నుండి ఇంటికి వచ్చుసరికి సంగీత నృత్యముల ధ్వని వినిపించెను. అతడు ఒక పనివానిని పిలిచి, ఏమి జరుగుచున్నది అని అడిగెను. నీ తమ్ముడు వచ్చెను. కుమారుడు క్షేమముగా తిరిగి వచ్చినందుకు నీ తండ్రి క్రొవ్విన కోడెదూడను కోయించెను అని అతను చెప్పెను. అందుకతడు మండిపడి లోపలకు అడుగుపెట్టుటకు ఇష్టపడకుండెను. తండ్రి వెలుపలకు వచ్చి అతనిని బ్రతిమాలసాగెను. అందుకు అతడు తండ్రితో, ఇదిగో, నేను ఇన్ని సంవత్సరముల నుండి నీ పనిపాటులను చేయుచున్నాను. ఎన్నడూ నీ ఆజ్ఞను మీరి ఎరుగను. అయినా నేను నా మిత్రులతో విందు జరుపుటకు నీవెన్నడూను ఒక్క మేకపిల్లనైనా ఇచ్చి ఉండలేదు. కాని నీ సంపదను వేశ్యలతో పాడు చేసిన ఈ నీ కుమారుడు తిరిగి వచ్చినంతనే వాని కొరకు క్రొవ్విన కోడెదూడను కోయించితివి అనెను. తండ్రి అతనికి ఇట్లు బదులు చెప్పెను, కుమారా, నీవు ఎల్లప్పుడూ నాతో ఉన్నావు. నాకు ఉన్నదంతా నీదే కదా. మనము విందు జరుపుకొని ఆనందించుట న్యాయము. ఏలన చనిపోయిన నీ తమ్ముడు తిరిగి బ్రతికెను, తప్పిపోయిన వాడు మరలా దొరికెను. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.